యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడు పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. తొందరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాషా మైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలవగా 10 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది. 22 కిలోల బరువున్న కృష్ణ బొచ్చును 34 కిలోల బొచ్చ వలలో పడినట్లు వారు తెలిపారు. సాధారణంగా ఈ ప్రాజెక్టులో ఇంత బరువున్న చేపలు అరుదుగా లభిస్తాయని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపలను చూసిన అక్కడికి వచ్చిన జనాలు ఆశ్చర్యపోయారు. చేపలు కొనుగోలు చేయడానికి వచ్చిన పలువురు ఆ భారీ బొచ్చులను పట్టుకొని ఫోటోలు దిగారని తెలియజేశారు. కడెం ప్రాజెక్టులో మత్స్యకారుల జీవితాలకు మంచి ఆదాయ మార్గాన్ని ఇస్తుందని మత్స్యకారులు అభిప్రాయపడ్డారు. డబ్బుల కోసం చిన్నారిని విక్రయించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సంచలనమైంది. మరో తాండకు చెందిన రవీంద్ర నాయక్, శ్రీవాణిలు కేరళకు వెళ్లి అక్కడే ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కుటుంబ పోషణ భారం కావడంతో కేరళలో రాజేష్ అనే వ్యక్తికి చిన్నారిని అప్పగించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. 48 గంటల్లో కేరళకు వెళ్లి చిన్నారిని సురక్షితంగా కదిరికి తీసుకొచ్చారు. చిన్నారిని విక్రయించారా లేదా అప్పగించారా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. మాధాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలు హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. గతంలో కూడా సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వెలసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. సున్నం చెరువు సమీపంలో బోల్డు వేసి ట్యాంకర్ల ద్వారా వ్యాపారులు నీటిని తోడుతున్నారని ఫిర్యాదు రావడంతో ఈ తొలగింపులు చేపట్టామన్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వాటర్ బోల్డు గుడిసెలు కూల్చివేస్తున్నామని వారు తెలియజేశారు. హైదరాబాద్లో నిర్వహించే బోనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా నవర్ గ్రామంలో మొదలుపెట్టారు. స్థానిక నవర్ గ్రామంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి నిర్మాణం జరిగింది. ఇందులో భాగంగా ఆషాఢ మాసంలో తెలంగాణలో జరిగే బోనాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా చేస్తున్నారు. 500 మంది మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి గుడి నుండి నామస్మరణతో ఊరేగింపుగా గ్రామ వీధులలో తిరుగుతూ ఊరేగుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురేయడంతో కృష్ణా తుంగభద్ర ద్వారా వరదల ప్రభావం శ్రీశైలం జలాశయానికి భారీగానే వస్తోంది. శ్రీశైల జలాశయ గరిష్ట నీటి మట్టం 869.8 అడుగులకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత స్టోరేజీ 140.65 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు. ఫ్లడ్ కూషన్ 75.16 టీఎంసీలుగా నమోదైందన్నారు. గత 20 ఏళ్ల నుంచి ఇంత సానుకూల పరిస్థితి ఎన్నడూ లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లా రాజేంద్ర ప్రసాద్ నగర్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే జీఆర్పీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి చనిపోయింది. భర్త అత్తమామ మానసిక వేధింపులు తాళలేక రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలో వర్షాల కోసం ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నది నుండి గంగ నీళ్లు తీసుకువచ్చి డప్పు వాయిద్యాల నడుమ శోభయాత్రగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి అభిషేకాలు చేశారు. గాంధీగంజ్ లో భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరా ఆలయంలో రోజు రోజుకి కోతుల బెడద ఎక్కువవుతుంది. కోతుల స్వైర విహారంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదం సంభవించే వరకు స్పందించరా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల చేతుల్లోకి ప్రసాదం, ఇతర వస్తువులని కోతులు ఎత్తుకెళ్లి బీభత్సం సృష్టిస్తున్నాయి. గతంలో సైతం భక్తులపై దాడి చేసి గాయపరిచిన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత అధికారులు ప్రత్యేకంగా బోనులను ఏర్పాటు చేసి కోతులను అటవీ ప్రాంతానికి తరలించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పేదల ఇండ్లు కూల్చితే సహించబోమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పేదల బతుకులతో చెలగాటాలు ఆడితే ఖబర్దారంటూ వార్నింగ్ ఇచ్చారు. పేదలకు అన్యాయం చేయడం ఆపకుంటే యుద్ధానికి పేదల పక్షాన పోరాడడానికి తాను సిద్ధమన్నారు. బస్సు యాత్ర, పాదయాత్రలో పేదలకు నాయకత్వం వహిస్తానని, ప్రభుత్వంపై పోరుబాట సాగించి వారికి అండగా ఉంటానని తెలిపారు. పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పాలన సాగిస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పార్టీ కండువ ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తూ పక్షపాతం చూపుతోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో తలాతోకలేని పాలన కొనసాగుతుందని ఆమె ఎద్దేవా చేశారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ 31వ డివిజన్లోని గ్రీన్ రిచ్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. తన 2 పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ఆ ఉపాధ్యాయుడికి అభినందనలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పడిన శ్రమను మర్చిపోవచ్చని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హైదరాబాద్ తిమ్మాయిగూడ శివారులో దారుణ హత్య జరిగింది. నిర్మానుష ప్రాంతంలో బండరాయితో మోదీ హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని కాచిగూడలో జ్యూస్ షాపు నిర్వహిస్తున్న అశోక్ యాదవ్గా గుర్తించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మైదాగూడెంలో 3 రోజుల క్రితం జరిగిన రవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రవిని అక్రమ సంబంధం కారణంతోనే హత్య చేసినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన గోవిందరాజులు, ఆనంద్ ఇద్దరు కలిసి గ్రామ శివారులోకి రవిని పీల్చుకుని వెళ్లి మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ వారిని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సొబ్బాల గ్రామంలో విషాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ప్రమాదంలో తాము సురక్షితంగా బయటపడ్డామని ఇంటి యజమాని నరసింహ తెలిపాడు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలార్పుతున్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రముఖ మొబైల్ స్టోర్లో భారీ చోరీ జరిగింది. బిగ్ సి మొబైల్ షోరూంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి 5 లక్షల విలువైన మొబైల్స్ ను దొంగలించాడు. షాప్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను, ముఖ్యంగా గురుకులాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకులాల పరిస్థితి నేడు దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి 10 లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపిందని ఆయన విమర్శించారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించి అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై ఆ పార్టీ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర సారథిని అధిష్టానం నామినేట్ చేయడం సరికాదన్నారు. అంతర్గత ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇలా నా వాళ్ళు నీ వాళ్ళు అంటూ నియామకాలు చేపడితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఆయన్ను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు ఆయనను పోలీసులు విచారించనున్నారు. అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారత నౌకాదళం తక్షణమే స్పందించి పెను ప్రమాదాన్ని నివారించింది. నౌకలో చిక్కుకున్న 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించేందుకు ఐఎన్ఎస్ తవార్ యుద్ధనౌక సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది. నౌకాదళానికి చెందిన 13 మంది సిబ్బంది ట్యాంకర్లోని 5 సిబ్బందితో కలిసి సమన్వయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. వారి సమిష్టి కృషితో మంటలు అదుపులోకి వచ్చాయి. భారత నౌకాదళం సరైన సమయంలో స్పందించడంతో సిబ్బంది ప్రాణాలకు ముప్పు తప్పింది. తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పార్టీ తరపున ఎవరు నామినేషన్ వేసినా మా మద్దతు ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి సహకరిస్తామని, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. సహకార సంఘాలు ప్రతిష్టంగా ఉండడంతో సొంత నిధులతో భవనాలు, గిడ్డంగులు నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. 750 మెట్రిక్ టన్నులతో 48 లక్షల వ్యయంతో రుద్రూరులో గిడ్డంగిని నిర్మించారన్నారు. నిజాం సాగర్ ఆయకట్టు కింద 50,000 ఎకరాలు పంటలు పండిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పాష మైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. పాష మైలారం పారిశ్రామిక వాడ ప్రమాదం చాలా బాధ కలిగించిందన్నారు. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన హృదయపూర్వక సంతాపం తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి అవసరమైన వైద్య సహాయం అందించాలని కోరారు. పాషా మైలారంలోని ఒక పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడం మూలంగా చోటు చేసుకున్న ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అయితే గాయపడ్డ వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారికి ఇతర క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని ప్రకటించే పార్టీ బీజేపీ కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అధ్యక్షుడిని అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా నామినేషన్లు వేయొచ్చన్నారు. అన్ని ఆలోచించే పార్టీ నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని బండి సంజయ్ జోస్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మికుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. పాసమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు తిరుపతి పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తిరుపతిలో 2 గంటల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతే తిరుమలకు వెళ్లాలని సూచించారు. శ్రీవారి దర్శనానంతరం కూడా తిరుమలలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలన్నారు. ఇలా చేస్తే వాహనదారులు యాక్టివ్గా ఉంటారు. అంతేకాక వాహనాల ఇంజన్లు చల్లబడతాయని తెలియజేశారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. నక్సలిజం నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. నిజామాబాద్ పర్యటనలో షా చేసిన ప్రకటనపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. నక్సలైట్లను చంపగలరేమో కానీ నక్సలిజాన్ని మాత్రం అంతం చేయలేరని ఆయన అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని అమిత్ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలు మారనంత వరకు ఇలాంటి సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన చీకటి రోజుల గురించి తొలిసారి మనసు విప్పారు. మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్, తాగుడికి బానిసయ్యానని ఆయన వెల్లడించారు. లగాన్ చిత్రంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన సమయంలోనే తెర వెనుక తాను మానసిక నరకాన్ని అనుభవించానని భావోద్వేగంతో తెలియజేశారు. 2002లో రీనాతో విడిపోయిన తర్వాత తన జీవితం తలకిందులైందన్నారు. ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి వర్క్ షాప్ 2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇవాళ ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు, దేశంలో కీలక మలుపు కానుందని చెప్పారు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలవడంపై భారత మాజీ కోచ్ గ్రెగ్ చావెల్ తీవ్రంగా స్పందించారు. కేవలం పెలవ ఫీల్డింగ్ వల్లే భారత్ ఓడిపోయిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. భారత బౌలింగ్ దళంలో వైవిధ్యం లేకపోవడం, ఏకపక్షంగా జస్ప్రీత్ బూమ్రాపైనే ఆధారపడడమే పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ దాదాపు ఏడాదిగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అభిషేక్ బచ్చన్ పెదవి విప్పారు. తన కుటుంబంపై ఇలాంటి అసత్య ప్రచారాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరిస్తూ ఆన్లైన్ ట్రోల్స్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవి తనను ఎంతో బాధిస్తున్నాయని అన్నారు. తాను ఏదైనా వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా దాన్ని కూడా వక్రీకరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగర్ పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. మావోయిస్టులను కేంద్రం నిర్దాక్షిణ్యంగా చంపుతోందని మండిపడ్డారు. నిర్భయంగా మన దేశంలోకి వచ్చి మన 28 మంది పౌరులను చంపిన ఉగ్రవాదులను పట్టించుకోలేదు. వారి కోసం కనీసం గాలించడం కూడా లేదు. మన దేశ పౌరులైన మావోయిస్టులను మాత్రం చంపేస్తున్నారని అన్నారు. కనీసం వారితో చర్చలు కూడా చేయడం లేదని మండిపడ్డారు. బొడమేర గుండ్లను పూడ్చి సీసీ వాల్పై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆనాడు తాత్కాలికంగా పూడ్చిన 3 గొండ్లు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ పనులు పూర్తి చేశామని నిమ్మల చెప్పారు. ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని 4,000 క్యూసెక్కుల నుండి 20,000 క్యూసెక్కులకు పెంచేలా ప్రతిపాదనలు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ను గుడ్డు మంత్రి అంటూ టీడీపీ నేతలు విమర్శించారు. అయితే ఈ కామెంట్స్కు అమర్నాథ్ సమాధానం చెప్పారు. తనను గుడ్డు మంత్రి అన్నప్పుడు లోకేష్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన్ను అలా అనవచ్చా అని ప్రశ్నించారు. యువతకి ఉద్యోగాల గురించి అడిగితే శోభనం రోజే పిల్లలు పుట్టేస్తారా అని లోకేష్ వెటకారం చేస్తూ ట్వీట్ చేశారని అమర్నాథ్ మండిపడ్డారు. కోడిగుడ్డు పెడతాది గాని కోడిని పెట్టదు కదా అన్నట్టు తనను గుడ్డు అమర్నాథ్ అంటూ పిలిచారని ఆయన గుర్తు చేశారు. బీసీలకు బీజేపీ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వడం లేదనే బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మమ్మల్ని ప్రశ్నించే ముందు పార్టీ గురించి చూసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ కాకుండా మరో నేతకు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇవ్వాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారుల పోరం నేతల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులను ఉద్యమకారులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న గౌరవం వాళ్ల ముందు రావాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. ఈ క్రమంలో రాజకీయ ఆకాంక్ష ఉన్నవాళ్లు, భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్లు ముందుకు రావాలని ఆమె తెలిపారు. కాంగ్రెస్లో కార్యకర్తలు నిబద్ధతతో కూడిన వాళ్లని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను నెత్తిని మీద పెట్టుకుని మోసిన వాళ్లని చెప్పారు. ప్రతి జిల్లాలో వాళ్ల తపన చూస్తే ఎంతో అభిమానం కలిగిందన్నారు.
సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. జూన్ 30వ తేదీన తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జూలై 1వ తేదీన ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు. గత 10 ఏళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పాష మైలారంలోని సిగాజీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో 12 మంది మృతి చెందగా 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 నష్టపరిహారం అందిస్తామని ప్రధాని వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీతో కూడిన మహాకూటమితో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు కట్టబెట్టబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందన్నారు. పార్టీ హైకమాండ్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఏ ఒక్కరూ బయటకు చెప్పరని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దీనిపై ఎవరూ అనవసరమైన సమస్యలు సృష్టించవద్దని ఆయన కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జూలై 4 నుంచి 11 మధ్య కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలను ఐఐటి కాన్పూర్ చూసుకుంటున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న కన్నప్ప చిత్రంపై పైరసీ భూతం పంజా విసిరింది. ఈ చిత్రానికి సంబంధించిన వేలాది పైరసీ లింకులు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామంపై కన్నప్ప చిత్ర బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు హీరో మంచు విష్ణు హార్ట్ బ్రేకింగ్ అంటూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు 30,000కు పైగా పైరసీ లింకులను గుర్తించి తొలగించినట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే మస్క్తో విభేదాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మస్క్పై అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మస్క్ అద్భుతమైన వ్యక్తి, తెలివైన వారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాల్లో ఆయన చాలా బాగా పనిచేశారు అంటూ ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్లో ఫత్వా జారీ అయింది. ట్రంప్ నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా మకరేం షిరాజీ ఈ మేరకు ఫత్వా జారీ చేశారు. వారిద్దరూ దేవుడి శత్రువులని పేర్కొన్నారు.